ఏపీలో కేవలం 2 అగ్రకులాలకు చెందిన వారే రాజ్యాధికారం చేజిక్కించుకొని అధికారం చెలాయిస్తున్నారని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ పూర్ణచంద్రరావు అన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ కులాలకు చెందిన వారు జనాభాలో అధిక శాతం ఉన్నా రాజకీయంగా ఎదగలేకపోతున్నారని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయని చెప్పారు. ఏపీలో కేవలం రెడ్లు, కమ్మ కులాలకు చెందిన వారే అధికారంలోకి వస్తున్నారని పూర్ణచంద్రరావు తెలిపారు. పరిస్థితి ఏంటంటే దేర్ ఈజ్ డార్క్నెస్ అండర్ లైట్ హౌస్ అంటారు. దీపస్తంభం కింద చీకటి. పక్క రాష్ట్రంలో బీసీల ప్రభుత్వాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ప్రభుత్వాలు పక్క రాష్ట్రంలో తమిళనాడులో ఎప్పటి నుంచి కాదు, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నడుస్తూ ఉన్నాయి. పెరియార్ మార్గంలో ద్రావిడ కళగం పుట్టింది. డిఎంకే, ఏడిఎంకే ఆధ్వర్యంలో అక్కడ పాలన సాగుతూ ఉంది. బీసీలు బాగా అభివృద్ధి చెందారు. మనకు ఎంతో దూరం పక్కనే, అది బార్డర్, చిత్తూరుకి జిల్లాకి బార్డర్. మరి మనం ఎక్కడున్నాం? ఇక్కడ 2 కులాల మధ్య మిగిలిన కులాలన్నీ నలిగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం కమ్మ కులం ఇక్కడ 3.31%, రెడ్లు 4.82%, అంటే కేవలం 8% మంది ఉన్నారు. ఈ 8% ఉన్న 2 కులాల ఎమ్మెల్యేలు 67 మంది ఉన్నారు మన అసెంబ్లీలో.